విడుదలయ్యే రోజు దగ్గర పడ్డట్టుంది. ఇంకెక్కడ పరశురామరా, అక్కడ జైలు కూడా తిని ఈ పాటి పక్క చిక్కిపోయి ఉంటాడు నా కొడుకు. మోటార్ సైకిల్ మీద ఇటే వస్తాడు, వాడి చేతిలో కత్తి కూడా ఉంది గురు. అయ్యో బాబోయ్. జాగ్రత్త. అలాగే సార్. నెమ్మదిగా పెట్టరా. త్వరగా బయలుదేరండి, చాలా దూరం వెళ్ళాలి. ఎస్ సార్. రోడ్డు తీసుకెళ్లేది ఎవరు? మనోహర్ తీసుకెళ్తున్నాడు. జాగ్రత్తగా ఉండమని చెప్పి. మనం గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్టు పోలీసులకు కూడా తెలిసింది. నిఘా కూడా ఎక్కువైంది. బీ కేర్ఫుల్. అలాగే సార్. సార్, దగ్గరరాయ్ గారు, ఆ పరిసరం జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. నన్ను వెతుక్కుంటూ వచ్చి చంపబోయాడు. లోపలికి. నీకేమైనా బుద్ధి ఉందా? 10 మందిలో పరిశ్రమ పేరు తెలుస్తావేంటి? నీకేం తెలుసు? పగబట్టిన పాములా వెంటబడ్డాడు వాడు. ఇంకా నూకలున్నాయి కాబట్టి బతికి బయటపడ్డా. అసలు నువ్వు వాడికి ఎందుకు కనిపించావు? నేను కనపడలా, వాడే వెంటపడ్డాడు. అయితే నేను చిత్రహింస చేసైనా సరే నా ఆచూకి తెలుసుకోవాలని వాడి ప్రయత్నం ఏమిటో. వాడికి అన్యాయం చేసింది నువ్వే అయినా పరోక్షంగా దీనికంతటికి కారణం నేనే అని వాడి పాడికి తెలుసుకునే ఉంటాడు. కానీ నేనెవరో, నా కొడుకు రాజేంద్ర ఎవడో వాడికి మాత్రం తెలియదు. ఒకవేళ నేను పట్టుబడి మీ పేర్లు చెప్పకపోతే వాడు నన్ను చంపేస్తాడేమో. చెప్పినా చంపేస్తాడు, చెప్పకపోయినా చంపేస్తాడు. అందుకే నువ్వు వాడి కళ్ళల్లో పడకుండా ఉండటమే నీకు మాకు శ్రేయస్కరం. నువ్విక్కడే గెస్ట్ హౌస్ లో ఉండు, నీకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తాను. ఒకవేళ వాడు వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి చలపతిని చంపేస్తే? చలిజీవులు చేసుకున్న పుట్టలోకి పాము వచ్చినా బయటపడదు. ఇది మన స్థావరం, నీకేం భయం లేదు. నువ్వు ఇక్కడే ఉండిపో. వాడెక్కడున్నాడో నేను తెలుసుకుంటాను. ఇంకెక్కడికి వెళతాడు? ఆ శాంత దగ్గరికే వెళ్ళుంటాడు. తన కోపమే తన శత్రువు అన్నారు పెద్దలు. ప్రతి మనిషికి కోపం, ఆవేశం సహజంగా ఉంటాయి. పరిస్థితులు బట్టి అవి బయటపడుతూ ఉంటాయి. అలాంటి సమయాల్లోనే మనిషి తెలివితేటలు చూపించాలి. పగ, ప్రతీకారం అంటూ వెంటబడే కంటే ప్రేమ, జాలి, దయ అన్న వాటిని మనసులో పెట్టుకుంటే పూజ్య బాపూజీ చెప్పిన శాంతం భూషణం అన్న సూక్తి నిజం అవుతుందన్నమాట. అమ్మగారు, మీకోసం ఎవరో అయ్యగారు వచ్చారమ్మా. రా పరశురా. పరశురా,
అదేమిటయ్యా కళ్ళలా ఎర్రగా జ్యోతుల్లా అయ్యాయేంటి? రాలిపోయిన నీ నొసటి కుంకుమ ఇప్పుడే కళ్ళ ముందు కదలాడింది వదినా. ఆ ఎరుపు ఈ కళ్ళ కంటుకుంటుంది. జరిగిపోయి దాన్ని మర్చిపోయాను పరశురా. నువ్వు కూడా మరిచిపోలేను వదినా, మరపురాదు. శ్రేయబంధానికి ప్రేమ బంధానికి తుదిగడేలు దిద్దిన ఆ రోజు నేను మర్చిపోలేను. అందుకే వేట మొదలు పెట్టాను. ఆ నీచుల రక్తాన్ని రేఖ సమాధి మీద కళ్ళాపిగా చల్లాలి. శ్రీకాంత్ ఆత్మకు శాంతి చేకూర్చాలి. అప్పుడే రగులుతున్న ఈ గుండెమ్మంత చల్లారేది. వద్దు పరశురా, ఈ ఆవేశమే నిన్ను జైలు పాలు చేసింది. వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం నీ జీవితాన్ని పాడు చేసుకోకు. జీవితం ఎప్పుడో పాడైపోయింది వదినా. అసలు వాళ్ళెవరో ఎక్కడుంటారో కూడా నీకు తెలీదు. ఎరగిన వాళ్ళని ఎక్కడైనా వెతుకుతావు. బాబాయ్ నువ్వెప్పుడొచ్చా? నిన్ను జైలు నుంచి వదిలేశారా? వదిలేశారు బాబు, ఇంకా మీతోటే ఉంటాను. బాబాయ్ మళ్ళీ నువ్వు జైలుకి వెళ్ళొద్దు. వెళ్ళను బాబు. అబద్ధం ఆడరాదని అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. నువ్వు అబద్ధం ఆడుతున్నావా? లేదురా. అయితే ఒట్టే. ఎవరండి లోపల? మిమ్మల్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు స్టేషన్ తీసుకురమ్మన్నారు. బాబాయ్ నువ్వు వెళ్ళొద్దు బాబాయ్. లేదు బాబు, ఇన్స్పెక్టర్ రఘునాథ్ నా స్నేహితుడు. బయటకు వచ్చేసాను కదా, ఊరికే మాట్లాడడానికి పిలిపించుంటాడు అంతే. రండి సార్ వెళదాం, అక్కడ సీఏ గారు ఎదురు చూస్తుంటారు. మమ్మీ రాస్కల్స్, మీ డబ్బు చూసో మీ తండ్రుల పరపతి చూసో మిమ్మల్ని వదిలిపెడతాననుకున్నారు కాకపోతే అవినీతికి పాల్పడితే ఆ దేవుణ్ణి కూడా లెక్క చేయను. ఏం చదువుతున్నావురా నువ్వు? బీకాం. బీకాం చదువుకునే వాడివి లాడ్జీలు వెంట తిరగడం ఏం రోగోరా నీకు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మా సంగతి మీకు తెలియదు అనుకుంటాను. మా నాన్న ఎవరో తెలుసా? మాజీ ఎమ్మెల్యే. బెదిరిస్తున్నావా రాస్కల్? తప్పు చేస్తే నిన్నే కాదు, నీ బాబును కూడా కటకటాల వెనక పంపిస్తాను. Get up! Get up! ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘునాథ్ సంగతి నీకు ఇంకా తెలియదు. నా ఏరియాలో రౌడీజం కానీ దులాయితనం కానీ జూదం కానీ వ్యభిచారం కానీ ఏదీ జరగడానికి వీల్లేదు. అలా జరిగిందని తెలిసిందో వాడెవడైనా సరే మక్కిని కొట్టేస్తాను. కానిస్టేబుల్స్ వీళ్ళని తీసుకెళ్ళి చల్లబడండి. ఎందుకు పిలిపించావు? షడప్. ఇప్పుడు నేను నీ స్నేహితుడిని కాదు, యూనిఫారం లో ఉన్న పోలీస్ ఆఫీసర్. నాకు యూనిఫామ్ మీద నమ్మకం పోయి చాలా రోజులైంది. నిన్న నువ్వు క్లబ్కు వెళ్ళావా? వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? క్లబ్కి ఎందుకు వెళ్తారు? మందు కొట్టడానికి వెళ్తారు, సరదాలు తీర్చుకోవడానికి వెళ్తారు. కానీ నువ్వు అందుకు వెళ్ళలేదు అని మీకెవరు చెప్పారు? నువ్వు చలపతిని చంపాలని వెళ్ళావు. చలపత ఎవరతను? ఓహో, 3 ఏళ్ల క్రితం కోర్టులో అతనా? అబ్బే, నేను ఎప్పుడో మర్చిపోయాను. నటించక పరశురాం, నువ్వు చలపతి మీద పగబట్టావని, విడుదల కాగానే అతన్ని వేటాడాలని చూస్తావని నాకు తెలుసు. దొంగలు పడ్డ 6 నెలల తర్వాత మరగడం కుక్కలకి, కేసు పూర్తయ్యాక అనుమానించడం మొదలు పెట్టడం పోలీసులకి అలవాటేగా. తెలివితేటలుగా మాట్లాడుతున్నాను అనుకో. ఈ రఘునాథ్ నిన్ను 1000 కళ్ళతో కాపలా కాస్తుంటాడని మాత్రం తెలుసు. యూ కెన్ గో. కానీ ఒక్క విషయం, చలపతి మీద ఎటువంటి హత్యా ప్రయత్నం జరిగినా ముందు అరెస్ట్ చేసేది నిన్ను. గుర్తుంచు. ఏముంది లారీలో? 3 గుమ్మడికాయలు సార్. ఒకసారి చెక్ చేయాలి. పద. ఓకే, నువ్వు వెళ్ళొచ్చు. నమస్కారం సిఐ గారు. నమస్కారం. ఏమిటి మా లారీ కూడా చెక్ చేస్తున్నారు? మాకు పైనుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అనుమానం వస్తే దేవుడి విగ్రహాలను కూడా సోదా చేస్తాం. లంచం ఇస్తే దేవుడు కూడా లొంగిపోయే ఈ రోజుల్లో ధర్మం కోసం స్నేహాన్ని కూడా వదులుకుంటున్నారంటే నిజంగా మీ సిన్సియారిటీ హ్యాట్స్. పొగడ్తలు పోలీసులకు బద్ధ శత్రువులు. పొగడకండి. పొగిడితే వద్దంటారు, తిడితేనేమో జైల్లో పెడతారు. ఇదేం బుద్ధి అండి?
పోలీసు బుద్ధి. వస్తాను. నీకు లైసెన్స్ ఇచ్చింది ఎవరు? జాగ్రత్తగా తోలడం నేర్చుకో. రాంగ్ రూట్ లో వెళ్ళడం అలవాటు చేసుకుంటే ఏదో ఒక రోజు అధోగతి పాలవుతావు. జాగ్రత్త. సారీ. ఇదొక దరిద్రం మాట నేర్పిల్లాడు తెల్లాడు. చేసేది చేయడం, సారీ అనడం.